హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎస్ఎన్ ప్రైడ్ మాల్. ఈ ఎస్ఎన్ ప్రైడ్ మాల్లోనే మనకి వన్ సినిమాస్ అనేది మల్టీప్లెక్స్ ఉంది. ఈ మల్టీప్లెక్స్లో మనకి 4 స్క్రీన్లు ఉంటాయి. ఈ 4 స్క్రీన్ల గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దీని అడ్రస్ వచ్చేసరికి మనకి కరీంనగర్ సాలార్ చౌక్ ఉంది కదా, సాలార్ చౌక్ దగ్గరలోనే ఈ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. సో మీరు మ్యాప్లో పెట్టుకొని కూడా ఈజీగా రావచ్చు ఇక్కడికి. సో ఈరోజు ఈ మల్టీప్లెక్స్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి వీడియోలకు వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో ఈ మల్టీప్లెక్స్ అనేది మనకి రాజాసాబ్ మూవీతోని ఈ మల్టీప్లెక్స్ అనేది ఓపెన్ అయింది మనకి. సో అప్పటి రన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుందంతా మీకు క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా అన్నమాట. రెండు ఒకటే దగ్గర ఉంటాయి. మీకు స్పేసియస్గా, మీకు చాలా నీట్గా, చాలా బాగుంటుంది స్పేస్ అనేది. మీకు అక్కడ క్యాంటీన్లో అన్నీ దొరుకుతాయి. మీకు దొరకందంటూ ఏమీ లేదు. బెవరేజెస్ మొత్తం దొరుకుతాయి ఫుడ్కి సంబంధించి. సో ఫస్ట్ అయితే మనం స్క్రీన్ 1 గురించి మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇది స్క్రీన్ 1. ఇది స్క్రీన్ 1 అండి. ఈ స్క్రీన్ 1 గురించి మనం మాట్లాడుకుంటే 2K స్క్రీన్ ఉంటుంది. ఇందులో మనకి 7.1 డాల్బీ సౌండ్ ఉంటుంది. మనకి ఈ స్క్రీన్ 1లో మనకి స్పెషల్గా 3D మూవీస్ అనేటివి ప్లే చేస్తారు. అంటే ఈ స్క్రీన్ 1లో మాత్రమే మనకి 3D మూవీస్ అనేటివి ప్లే చేస్తారు. 3D సపోర్ట్ ఉందన్నమాట. సో మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మొత్తం RGB లైటింగ్తో చాలా బాగుంటుంది. సీటింగ్ అనేది, ఆ అంబియన్స్ కానీ అవన్నీ బాగుంటాయి. సో ఇందులో మనకి రిక్లైనర్స్ను నార్మల్ సీట్లు కలిపి మొత్తం 257 సీట్లు ఉంటాయి మీకు ఇందులో మొత్తం స్క్రీన్ 1లో. ఇంకోటి అవి మనకి పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి. ప్రతి థియేటర్లో మనకి పుష్ బ్యాక్ సీట్సే ఉంటాయిలేండి. సో స్క్రీన్ క్వాలిటీ అండ్ సీటింగ్ కానీ అంతా చాలా బాగుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది సీట్లో కూర్చున్నప్పుడు అయితే. ఇవి మనకి రిక్లైనర్స్. ఇవి వీటి గురించి మీకు తెలిసిందేలేండి, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం 257 సీట్లు ఉంటాయి. మనకి సీట్ల కలర్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి మీకు మొత్తం. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, డిమ్ లైటింగ్ అనేది ఉంది. ఇంకోటి మన మొబైల్ కూడా కొంచెం ఓల్డ్ మొబైల్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇది స్క్రీన్ 1 గురించి. నేను ఇందులో మనకి 4 స్క్రీన్లు ఉంటాయి. ఇందులో 3 స్క్రీన్లు మాత్రమే చేశాను. రెండవ స్క్రీన్ ఉంటుంది కదా, సెకండ్ స్క్రీను, ఆ సెకండ్ స్క్రీన్ గురించి నేను వీడియో తీయలేదు. ఎందుకు తీయలేదంటే అందులో నేను చేస్తున్న టైంకి అందులో మూవీ అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక షార్ట్ వీడియోలో ఆ సెకండ్ స్క్రీన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా మొత్తం. సో తర్వాత స్క్రీన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది స్క్రీన్ 4 అండి. సో ఇది 4వ స్క్రీన్ 4 అన్నమాట. ఈ స్క్రీన్ 4 గురించి మనం మాట్లాడుకుంటే మీకు ఇలా ఉంటుంది మొత్తం. మీకు అంబియన్స్ మొత్తం ఇలాగ ఉంటుంది. ప్రతి స్క్రీన్లలో మనకి ఇలాంటి RGB లైటింగ్ అనేది ఉంటుంది. అది చాలా బాగుంది. సో ఇందులో మనకి వచ్చేసరికి 4K స్క్రీన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ 7.1 ఛానల్ అనేది ఉంటుందన్నమాట. సో సౌండ్ క్వాలిటీ కానీ, మీకు స్క్రీన్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే 4K స్క్రీను, డాల్బీ అట్మాస్ 7.1 ఛానల్ ఉంది కాబట్టి మీకు సౌండ్ పరంగా, స్క్రీన్ క్వాలిటీ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. సో సీట్లు మనకి సేమ్ దాని తీరే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి, రిక్లైనర్స్ ఉంటాయి. సో ఇందులో మొత్తం సీట్లు వచ్చేసరికి మనకి దాదాపుగా 373 సీట్ల వరకు ఉండొచ్చు. ఇందులో ఎగ్జాక్ట్గా కౌంట్ చేయలేదు కానీ నేను 370కి పైనే ఉంటాయి సీట్లు వచ్చేసరికి మీకు ఈ స్క్రీన్ 4లో. ఇందులో మనకి రిక్లైనర్స్ ఉంటాయి పైన మొత్తం. సో సీట్ కలరు మనకి ఈ ఆరెంజ్ కలర్లో థీమ్లో మనకి ఈ సీట్స్ అనేవి ఉంటాయి. పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి మొత్తం మీకు. పైన మొత్తం మీకు రిక్లైనర్స్ ఉంటాయి. సో మనకి ఈ రిక్లైనర్స్ గురించి సపరేట్గా ఒక స్క్రీన్ ఉంది. మొత్తం రిక్లైనర్సే ఉంటాయి. అది స్క్రీన్ 3 గురించి. అది స్క్రీన్ 3 కాబట్టి లాస్ట్లో చెప్తున్నాను నేను దాని గురించి. సో ఇదన్నమాట మనకి ఈ స్క్రీన్ 4 గురించి. సో ఇలా ఉంటుంది మీకు స్క్రీన్ 4 అనేది. మీకు మొత్తం ఈ కలర్లో ఉంటుంది. RGB లైటింగ్ ఉంటుంది. 4K స్క్రీను, డాల్బీ అట్మాస్ 7.1 ఛానల్ ఉంటుంది. సో సౌండ్ పరంగా కానీ, స్క్రీన్ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంటుంది మీకు. సో నెక్స్ట్ మనకి స్క్రీన్ 3 గురించి మాట్లాడుకుందాం. ఇదే మనకు ఈ హైలైట్ అన్నమాట. ఈ మల్టీప్లెక్స్లలో స్క్రీన్ 3 హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి మీరే ఒకసారి. సో ఇది మనకి స్క్రీన్ 3 అండి. ఈ స్క్రీన్ 3 గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం ప్రీమియంగా ఉంటుంది మీకు. ఎలాంటి నార్మల్ సీటింగ్ అనేది ఇందులో ఉండదు. మొత్తం రిక్లైనర్స్ ఉంటాయి. చాలా ప్రీమియంగా ఉంటుంది సీటింగ్ అనేది. కంఫర్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇందులో మనకి 2K స్క్రీన్ ఉంటుంది. లేజర్ ప్రొజెక్టర్ అన్నమాట. 2K లేజర్ ప్రొజెక్టర్ 7.1 డాల్బీ అట్మాస్ అనేది ఈ స్క్రీన్ 3లో మనకి యూజ్ చేశారు ఇందులో. సో మొత్తం రిక్లైనర్స్ ఉంటాయి. నార్మల్ సీటింగ్ అయితే ఎక్కడా ఉండదు.
మనకు స్పెషల్గా ఏంటంటే ఈ రిక్లైనర్స్కు ప్రతి రిక్లైనర్కి మనకి ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ అనేది ఉంటుంది, మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో అది స్పెషల్గా ఉంటుందన్నమాట. ఇందులో దాదాపుగా మొత్తం 131 సీట్లు అనేవి ఉంటాయి. ఈ రిక్లైనర్ సీటింగ్ అనేది మనకి స్క్రీన్ 3లో 131 సీట్లు మొత్తం రిక్లైనర్స్ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ అనేది ఉంటుంది, అది లాస్ట్లో చూపిస్తాను. ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో మీ అందరికీ తెలిసిందే మనకి రిక్లైనర్స్ ఎలా ఉంటుంది, దాని కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట, స్క్రీన్ ఇలా ఉంటుంది. 2K స్క్రీను, లేజర్ ప్రొజెక్టరు, 7.1 డాల్బీ అట్మాస్ అనేది ఉంటుంది. మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం RGB లైటింగ్తో మంచి లుక్ అనేది ఉంటుంది. మొత్తం బ్లాక్ కలర్ థీమ్లో ఉంటాయి సీటింగ్ అనేది. సో చాలా చాలా బాగుంది ఆంబియన్స్ కానీ అదంతా నీట్గా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీకు చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. మొత్తం సెంట్రల్ AC ఉంటుంది. మొత్తం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సౌండ్ సిస్టంలో కానీ మనకి ఎయిర్ కండిషనర్లో కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇదన్నమాట స్క్రీన్ 3 గురించి. సో ఇందులో మనకి 4 స్క్రీన్లు ఉంటాయి. ఈ మల్టీప్లెక్స్లలో నేను 3 స్క్రీన్ల గురించి చెప్పాను. నేను సెకండ్ స్క్రీన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మళ్ళీ ఎప్పుడైనా. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.